హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను బాగున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ముచ్చట ఏంటంటే, ఒకటి హౌస్ షిఫ్టింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. నిన్న మాట్లాడినా. ఈరోజు పొద్దున అయితే 5 గంటలకు లేచి ఇప్పుడే వచ్చేసిన సైట్కి అయితే వచ్చేసిన. అంటే ఇక్కడ ప్యాకింగ్ వాళ్ళు ఉంటారు. ఈ ప్యాకింగ్ వాళ్ళని తీసుకొని మన హౌస్ దగ్గరికి అయితే వెళ్ళాలి. మనం ఇక్కడ మూలాలి నుంచి మన హైదరాబాద్లోనే సిటీ లోకలే అత్తాపూర్కి అయితే నా బండి మాట్లాడారనమాట. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోలు ఇంకా 10 మందికి రీచ్ అవుతాయి. కాబట్టి నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. హెల్ప్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు నాకు ఛానల్కి సపోర్ట్ చేయండి. మనమైతే వీడియోలోకి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాము. రండి పదండి. మనమైతే హౌస్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇదే అనమాట, ఇక్కడనే హౌస్ షిఫ్టింగ్. అంతే అంతే అవసరం నేను పెడతాలే అన్న. అయితే ఇప్పుడు గూడు ఉంది కదా, అది అయితే ఇప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అల్మార్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, మిగతా సామాన్లు కూడా కదా కొంచెం హైట్ వస్తుంది, సామాన్లు కొంచెం ఎక్కువ ఉన్నాయి. అందుకని అదైతే ఇప్పాలి. 5 నిమిషాలు హౌస్ షిఫ్టింగ్ కాబట్టి సామాన్లు కొంచెం హైట్ వస్తాయి. కాబట్టి మనం ఇవి గూడుపట్టీలు అనేది అడ్డుగా ఉంటాయి. అందుకని ఇవన్నీ తీసి ఒక సైడ్ పెట్టేసుకోవాలి. మామూలుగా అయితే తక్కువ సామాన్లు ఉంటే మాత్రం ఈ గూడుపట్టీల మీద నుంచి అయితే తాడేసుకుంటే వర్షం వల్ల ఇబ్బంది కాకుండా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే మనం అయితే ఇదైతే పెట్టేసిన సెటప్ అనేది అలాంటి సేమ్ వచ్చేసి దాన్ని కట్టేసిన. ఇప్పుడు అది వచ్చేసి ఇక్కడ కట్టేసిన, ఇక్కడ ఒక పట్టి కట్టేసి సరిపోతుంది. మన వాళ్ళు అయితే ప్యాకింగ్ అయితే పైన చేస్తున్నారు. పైకి వెళ్ళాలి ఇప్పుడైతే మనం. మెట్లు అయితే 3 ఫీట్ వెడల్పు ఉన్నాయి. మెట్లు సామాన్లు తీసుకురావడానికి అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు. మన వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. 10 గల కాటన్ బాక్సులు తీసుకొచ్చినట్టు. వాషింగ్ మిషన్కు చుట్టడానికి క్లాత్ తీసుకొచ్చారు. మొత్తం మీద అయితే సామాన్లు అన్నీ ప్యాకింగ్ చేసేసారు. ఇంకా కొన్ని ఉన్నట్టున్నాయి సామాన్లు. ఒకళ్ళు హాల్లో, ఒకళ్ళు కిచెన్లో, ఒకళ్ళు బెడ్రూమ్లో. తర్వాత ఒక గదిలోకి వెళ్ళిపోయి లోడ్ అయితే చేస్తారు. బాబు, నేను ఇక్కడే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నది సామాన్లు అన్నీ. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మన బండ్లో అయితే లోడింగ్ చేయాలి. ఈ వంట సామాన్లు ఉంటాయి కదా, వంట సామాన్ల కోసము ఈ బస్తాలలో వాళ్ళు వేస్తారు. బస్తాలు వాళ్ళు తీసుకొచ్చి మంచిగా నీట్గా ప్యాకింగ్ చేస్తారు. ఇది వచ్చేసి వాషింగ్ మిషన్. ఇది వాషింగ్ మిషన్ చూడండి, మంచిగా క్లాత్ అనేది చుట్టి మంచిగా దారం కట్టి బిర్రగా గట్టి కట్టేస్తారు అన్నమాట జాగ్రత్తగా. ఇంత కూడా స్క్రాచెస్ పడకుండా. సేమ్ అలాగే ఫ్రిడ్జ్ కూడా క్లాత్ చుట్టేసి కట్టేస్తారు అన్నమాట. ఆటోలో పెట్టినప్పుడు కానీ, మనం మీటర్లు పైకి తీసుకెళ్ళేటప్పుడు కానీ, ట్రాన్స్పోర్ట్లో కానీ, మనం దారిలో కానీ ఇక్కడ ఈ క్లాత్ కట్టడం వల్ల సామాన్ రాసుకోకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా సామాన్ ఏంటంటే పాడు కాకుండా ఉంటుంది.
ఓకేనా. వీళ్ళైతే ప్యాకర్స్ అయితే చాలా బాగా నీట్గా చేస్తున్నారు ప్యాకింగ్ అయితే. నా ఒపీనియన్ ఏంటంటే ఒక మినిమం మనం హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ కానీ 200 కిలోమీటర్ కానీ మీరు ప్యాకింగ్ చేసుకుని పోతేనే బాగుంటుంది. ఇంకా లాంగ్ అయినా సరే ఎక్కడైనా సరే ప్యాకింగ్ చేసుకుని పోతే నీట్గా ఉంటుంది. ఈ పక్కన గల్లీ అంటే ఈ పక్క గల్లీ నుంచి ఆ పక్క గల్లీకి అయితే నార్మల్ చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు. దానికి కూడా వాళ్ళు చేస్తారు, ప్యాకింగ్ చేస్తారు. మామూలుగా సామాన్లు లోడింగ్ అన్లోడింగ్ అనేది వాళ్ళది ఉంటుంది కంపల్సరీ. ఈ సూర్య ప్యాకర్స్ అండ్ మూవర్స్ ఇవి. వీళ్ళ నెంబర్ నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎప్పుడైనా వీళ్ళని కాంటాక్ట్ కావచ్చు. మీకు హౌస్ షిఫ్టింగ్ ఉన్నా సరే, ఆఫీస్ మెటీరియల్ ఉన్నా సరే, ఏ సామాన్లు ఏ ఇతర సామాన్లు అయినా సరే వీళ్ళు ప్యాకింగ్ చేసి మూవింగ్ చేస్తారు. వీళ్ళ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. మీరు కూడా వీళ్ళని కాంటాక్ట్ కావచ్చు. వీళ్ళది మూలాలి హౌసింగ్ బోర్డు ప్లస్ హౌసింగ్ బోర్డు రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ ఆపోజిట్లో ఉంటుంది వీళ్ళది ప్యాకింగ్ అండ్ మూవర్స్ ఆఫీస్ అనేది అక్కడే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ప్యాకింగ్ మాత్రం నీట్గా ఉంటుంది. లోడింగ్ అన్లోడింగ్ వాళ్ళదే ఉంటుంది. ఒకవేళ మీరు అన్లోడింగ్ మాత్రం మీరు చేసుకుంటే కనుక దానికి కూడా ఆప్షన్ ఉంటుంది. రేటు కూడా రీజనబుల్గా ఉంటుంది. మీకు అనుకూలంగానే ఉంటుంది అన్ని విధాల. మా వాళ్ళు అయితే ప్యాకింగ్ అయితే చేస్తారు. ఇంకా లోడింగ్ చేసేటప్పుడు కూడా నేను చూపిస్తాను. ఓకేనా, ఎట్లా చేస్తారు అనేది నీట్గా. అయితే అయిపోయింది. మా వాళ్ళు ఒక్కొక్కటిగా సామాన్లు అయితే తీసుకొస్తారు. ఇక మనం కిందికి అయితే వెళ్ళిపోదాం. మెట్లయితే మంచిగా వెడల్పే ఉన్నాయి. మెట్లయితే తీసుకురావడానికి అయితే సామాన్లు అయితే కొంచెం ఈజీగానే ఉంటుంది. వీళ్ళకి అలవాటే కాబట్టి ఎన్ని సామాన్లు అయినా ఎంత వజన్ ఉన్నా కానీ వీళ్ళైతే బాగానే తీస్తారు. వీళ్ళు రెగ్యులర్ చేసే పనే కాబట్టి వీళ్ళకి అలవాటు ఉన్న వాళ్ళు అయితేనే బెటరు. సీనియర్ వీళ్ళంతా ప్యాకింగ్ అయినా సరే, లోడింగ్ అయినా అన్లోడింగ్ అయినా సీనియర్ వీళ్ళు. చాలా బాగా నీట్గా ప్యాకింగ్ చేసి లోడింగ్ అన్లోడింగ్ మాత్రం వీళ్ళే చేస్తారు. లాస్ట్ టైము సూర్య ప్యాకర్స్ నుంచే కదా నేను మన ఏల్చూరుకి వెళ్ళాను. వీళ్ళదే లోడింగ్ అనేది. ప్యాకింగ్ వీళ్ళే చేశారు, అన్లోడింగ్ మాత్రం వాళ్ళే చేసుకున్నారు ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళు. ఎందుకంటే అట్లా మాట్లాడుకున్నారు వాళ్ళు. ఏది ఎట్లా కట్టాలో మొత్తం వాళ్ళకైతే ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇది వీళ్ళకు ఎక్స్పీరియన్స్ బాగుంటుంది వీళ్ళు హౌస్ షిఫ్టింగ్లో. రాట్ వీలర్ అంకుల్, దాని పేరేంటిది? చూస్తారు కదా ఎంత నీట్గా అంటే అంత నీట్గా 1 by 1 స్టెప్ బై స్టెప్ మంచి నీట్గా సర్దుతుంది మన అన్న. ఆయన ఏంటంటే కనీసం ఒక 10 సంవత్సరాల అనుభవం ఉన్నది అన్నకు. 10 సంవత్సరాల నుంచి ఆయన సూర్య ప్యాకర్స్లోనే వర్క్ చేస్తున్నాడు. ఆయన సీనియర్ మోస్ట్. అయినా మన వాళ్ళు ఫ్రిడ్జ్ మోయాలంటే 2 మోస్తారు, 3 మడతారు. అన్నట్టు వీళ్ళకు అన్ని సామాన్లన్నీ ప్రతిరోజు హౌస్ షిఫ్టింగ్ చేస్తారు కదా. గట్టిగా మంచిగా క్లాత్ కట్టేసి తాళ్ళు బిర్ర కట్టేసి, ఇక తాళ్ళు కట్టిరంటే గోబిగా వాషింగ్ మిషన్ తాళ్ళు పట్టుకుంటారు, భుజాన్ని వేసుకుంటారు, అంతే గట్టి కడతారు తాళ్ళు 2-3 వరుసలతోని. అసలు ఎక్కడ కదలేదు ఇక అది. చూడండి, మీరే చూడండి ఎంత గట్టిగా ఉందో తాడు. అది ఒక్కడే చూస్తున్నారు కదా, సామాన్లు ఇంకా కొన్ని ఉన్నాయి ఇక చూస్తున్నారు. డోర్ అయితే ఏం ఓపెన్ కదా, సిటీ లోపల కదా, కంపల్సరీ డోర్ అయితే వేసుకోవాలి, లేకుంటే పోలీసులు అయితే కేసు రాస్తారు. హైట్ అంటావా, హైట్ అయితే ఉన్నది, లోడ్ అయితే చెప్పలేము. ఇక సిటీ లోపల కాబట్టి పోలీసులు ఆపి రాస్తే కేసు రాయొచ్చు, లేకపోతే లేదు.
దొరికితే దొంగ, లేకపోతే దొర. లాస్ట్ ఇంకా కొన్నే ఉన్నాయంట సామాన్లుగా, ఇంకేం లేవు, అయిపోయినట్టు. సామాన్లు అయితే దగ్గర పడ్డాయి. చూసారు కదా, బండి అయితే మంచిగా ఫుల్గా నిండింది ఫ్రెండ్స్. ఇక అస్సలైన బాహుబలి వచ్చింది ఇక్కడ. ఇక కూతురా రోగాలు తీసుకొని వచ్చి, రోగాలు 2 తీసుకొని వచ్చిండు అన్న. ఫ్రెండ్స్ మళ్ళొకసారి చెప్తున్నా మీకు ఏంటంటే, మనకు హౌస్ షిఫ్టింగ్ అనేది దూరమైన దగ్గరైనా మీరు ప్యాకింగ్ చేసుకొని తీసుకెళ్తేనే జాగ్రత్తగా సామాన్లు అయితే ఉంటాయి. మామూలుగా ఈ పక్క గలి నుంచి పక్క గలి కంటే సామాన్లు సర్దుకొని నీట్గా తీసుకెళ్ళొచ్చు. కానీ దూరం ప్రయాణం అయితే కంపల్సరీ ప్యాకింగ్ చేసుకొని తీసుకెళ్తేనే మీ సామాన్లు అయితే సేఫ్టీ ఉంటాయి. ఈ ప్యాకింగ్ వల్ల మీ సామాన్లకు ఎటువంటి గీతలు కానీ, కొత్త సామాన్లు అయినా పాత సామాన్లు అయినా ఎటువంటి గీతలు పడాయి, స్క్రాచెస్ పడాయి, సామాన్లు అయితే భద్రంగా తీసుకెళ్తారు వీళ్ళు. ఓకేనా. ప్యాకింగ్ లేకుండా అయితే ఈ సామాన్లకు అన్ని గీతలు పడతాయి. మీ సామాన్లు ఎందుకంటే కష్టపడి కొనుక్కుంటారు కాబట్టి దాని విలువ ఏందనేది తెలుస్తుంది, మనకే తెలుస్తుంది. ఎందుకంటే అవి కష్టపడితేనే వచ్చినాయి కాబట్టి ప్రతి ఒక్క సామాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి, ప్యాకింగ్ బెటరా అది బెటరా. ఇట్లా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. లోకలే కాబట్టి పట్ట అవసరం లేదు. మనం ఆ రోజు లాంగ్ వెళ్ళాం కాబట్టి పట్ట అయితే కట్టుకున్నాం. ఇప్పుడు పట్ట అయితే అవసరం లేదు. చిన్నగా తాడుతో అయితే లైట్గా కట్టేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, నేను అక్కడ వెళ్ళిన తర్వాత అన్లోడ్ అయ్యేటప్పుడు మళ్ళీ వీడియో తీస్తాను. వీళ్ళు गुड लिफ्ट है ये, उसको सिग्नल दो नहीं था जो कंपनी में रहता देखो गुड लिफ्ट। हाँ देखो ना ऊपर से दोनों ना जाए, ऊपर जाके देख क्या అయితే సైట్కి అయితే వచ్చేసాం, అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చినాము. అన్లోడింగ్ అయితే చేస్తున్నాం అన్నమాట. మనం కూడా జర సపోర్ట్ చేస్తే అన్లోడింగ్ తొందరగా అయిపోతుంది. అన్లోడింగ్ తొందరగా అయిపోతుంది, మనకు కూడా తొందరగా వెళ్ళి మళ్ళీ ఇంకేదైనా కిరాయి ఉంటే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, లోడ్ అయితే అన్లోడ్ అయితే అయిపోయింది. ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ గంట కూడా కొట్టండి. మన ఛానల్ వచ్చేసి నరసింహ ట్రక్ అండ్ వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, గంట కూడా గట్టి కొట్టండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్. మరి వీడియోలో కలుద్దాం, మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు దాకా బాయ్.